ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. దట్స్ మై సక్సెస్. చాలు. పీస్ఫుల్ పర్సనల్ లైఫ్ అంటే విత్ స్పౌస్ అనా? ఆబ్వియస్లీ ఇంటికి వెళితే పర్సనల్ లైఫ్ అంటే ఈరోజు మీతో తల్లిదండ్రులు ఉండొచ్చు. మా ఫాదర్ లేరు, సో మా అమ్మ ఉంది. సో మా అమ్మ మా వైఫ్ ఇంట్లో ఉన్నారు. సో ఇంటికి వెళితే ఒక కొత్త ప్రాబ్లం స్టార్ట్ అవ్వకూడదు. కరెక్ట్. మనకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు మర్చిపోయేటట్టు చేయాలి. అవును, కరెక్ట్. ఎందుకంటే మనం కష్టపడేదంతా వాళ్ళ కోసమే. సో దే నీడ్ టు అండర్స్టాండ్ దట్. అండ్ ఎక్కడో మనం సేద తీర్చాలి, మనల్ని ఓదార్చాలి. పైన బయట ఉన్న ఫ్రస్ట్రేషన్స్ అన్ని మనం అక్కడ చూపించకపోతే నా పెళ్ళంలాగా ఓకే ఎనఫ్ స్టే అలోన్ ఫర్ అ వైల్ అండ్ కమ్ బ్యాక్ అని మనల్ని కట్టు కూడా చేయగలగాలి. ఎందుకంటే మై వైఫ్ డజంట్ టేక్ ఎనీ షిట్ అండి. షీఈ్ అ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ మీ సీరియల్ చేసింది. షీ ఆల్సో రైట్స్ ఫర్ వెబ్ సిరీస్ ఆల్సో. వీఆర్ ప్లానింగ్ వెబ్ సిరీస్ హోప్ఫుల్లీ దిస్ ఇయర్. సో షీ ఈజ్ అకంప్లిష్డ్ ఇన్ అర్ ఓన్ వే. అండ్ నాకు ఒక చిన్న వీక్నెస్ చెప్పేస్తానండి. ఒకటి కాదు, రెండు. ఫస్ట్ వీక్నెస్ వచ్చి కళ్ళు అండి. నాకు ఇఫ్ సంబడీస్ ఐస్ ఆర్ బ్యూటిఫుల్, ఐ కన్సిడర్ దట్ గర్ల్ బ్యూటిఫుల్. లేకపోతే సమ్వేర్ నాకు అదొకటి. ఇంకోటి ఏంటంటే ఐ లైక్ విమెన్ హూ నో దేర్ మైండ్. క్లారిటీ ఉన్న అమ్మాయిలు అంటే ఇష్టం. అది దట్స్ బికాస్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ అంటే ఒక లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్ లేకపోతే కంపాటబిలిటీ కష్టం. ప్లస్ మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఉండేవాళ్ళు, అత్తగారు. షీ యూస్ టు బీ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. మా ఇంటి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే డబ్బుల విషయాలు కానీ, తర్వాత ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కానీ, రిలేటివ్స్తో రిలేషన్షిప్స్ కానీ, షీ యూస్ టు బీ ద హెడ్. షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వీఆర్ ప్యూర్లీ మేటర్. ఆమె చెప్పిందే శాసనం అండి. సో అది చూసి పెరిగిన వాడిని నేను. సో ఎవరైనా సరే మా అమ్మలాగా బేలగా ఉంటే నాకు రుచించదు. నాకు వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళకి ఏం కావాలో తెలియాలి. అండ్ నేనైనా తెలియకుండా ఒక మాట మాట్లాడిస్తే తిరిగి లెఫ్ట్ అండ్ రైట్ నాకు ఇవ్వాలి. ఇస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. ఓకే రైట్, నేను చేసిన తప్పు నేను అనుభవించక తప్పదని. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అబౌట్ రెస్పెక్ట్. ఫర్ మీ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ అబౌట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్. అవునండి, అబ్సల్యూట్లీ. ఎందుకంటే మర్యాద లేకుండా ఫ్రెండ్షిప్ లేదు, మర్యాద లేకుండా ప్రేమ లేదు, మర్యాద లేకుండా పెళ్లి లేదు, మర్యాద లేకుండా జీవితం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒకరికొకరు మర్యాద లేకుండా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీకు సరిగ్గా మర్యాద ఇవ్వకపోతే ఈ ఇంటర్వ్యూ సాఫీగా జరిగేదో చెప్పండి. మర్యాద లేకుండా బేసిక్ లేదండి. అది మీ వ్యక్తిత్వంలో మొదటి నుంచి మీరు చాటుకుంటూ వచ్చారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడ గివిన్ చేయలేదు. ఎంత డెస్పరేట్, ఎంత అవసరం ఉన్నా కూడా లేదండి. అవసరం లేదండి. ఏమండి, మన అభిమానం చంపుకొని మనం తిరిగే బెంజ్ కారు ఎడ్ల బండితో సమానం అండి. వెరీ ట్రూ. బట్ అదే మనం గర్వంగా పొలంలో మన ఎడ్ల బండిలో తిరిగితే మనమే రాజా. అంతే. అందుకే నేను ఎవరితో కంపేర్ చేసుకోనండి. మీరు వచ్చినప్పుడు చెప్పండి. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్పేస్తాను. నా ఫిలాసఫీలు కొన్ని ఉన్న పిచ్చి ఫిలాసఫీ. నాకంటే పెద్దవాళ్ళతో కంపేర్ చేసుకుంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఉంటుంది. నేను కంపేర్ చేసుకోను. నాకు ఈక్వల్గా ఉన్నవాళ్ళు, ఈక్వల్ అనేది తప్పు మాట అండి. మిగతా వాళ్ళ దృష్టిలో నాకు ఈక్వల్గా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అది తప్పు. ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్స్, వాళ్ళ కష్టం వాళ్ళు ఫలితం అనుభవిస్తున్నారు. అండ్ ఎవరి సక్సెస్ వాళ్ళది, ఎవరి సక్సెస్ వాళ్ళదేనండి. నేను వాళ్ళ సక్సెస్ కోరుకోవడం పిచ్చితనం, అది మూర్ఖత్వం. నాకంటే కింద ఉన్నవాళ్ళు, కింద నేను నా అభిమతం కింద అని చెప్పడం కాదు, నాకంటే కొంచెం స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, నాకంటే ఎక్కువ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, దట్ ఈస్ ద రైట్ వర్డ్, సారీ. సో నాకంటే ఎక్కువ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళని చూసి నేను తృప్తి పడకూడదు. వాళ్ళకంటే నేను బాగున్నాను కదా అని సడన్గా వాడు పైకి వెళ్ళిపోయాడంటే ఇది నేను ఇక్కడే ఉన్నాను అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి, ఎనీ స్టేజ్. నేను ఒక దీవిని, నా దీవి ఇది, ఈ దీవిలో నేను ఉన్నాను. ఎక్కువ నీళ్ళు వస్తే మునుగుతాను, తక్కువ నీళ్ళు వస్తే పైన. ఇట్ ఈస్ లైఫ్. వెరీ ట్రూ. అయితే మీరు వచ్చినప్పుడు వాట్ డిడ్ యువర్ పియర్స్ ఫీల్? మీ తోటి సాటి యాక్టర్స్ అందరూ షేక్ అయ్యారా? షేక్ అందే ఫస్ట్ నన్ను అర్థం చేసుకోవడం కష్టం అయిపోయింది వాళ్ళకి. అసలు వీడియో ఏదో మూడీగా ఉన్నాడు, వీడు ఏదో డిఫరెంట్గా ఉన్నాడు అనే ఫీలింగ్. ఆ తర్వాత మెల్లమెల్లగా నేను వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకున్నాను. కానీ కాంపిటీషన్ ఫీల్ అయి ఉంటారు కదా మీరు. రావడం ఒక పర్టికులర్ సెగ్మెంట్ని మీరు క్యాప్చర్ చేస్తారు. నేను అంటే
ఫర్ మీ ఆల్వేస్ నాకు ఎదురీత నాకు పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది అది కాదు. ఎందుకంటే నేను తమిళ్లో ఎంటర్ అయినప్పుడు కార్తీక్ వచ్చి ముత్తురామన్ కొడుకు అండి, ప్రభు వచ్చి శివాజీ గణేశన్ కొడుకు, వీళ్ళు నా కాంటెంపరీస్. అవును, అందరూ లెజెండ్ కొడుకులు. Legend కొడుకులు. ఆల్రెడీ హ్యావ్ ఒక క్యాన్వాస్ ఉంది. సరే అక్కడ తప్పించుకొని నేను తెలుగుకి వస్తే ఇక్కడ అక్కినేని గారి సన్ నాగార్జున ఉన్నాడు, ఇక్కడ నాయుడు గారి సన్ వెంకటేష్ గారు ఉన్నారు, మన ఎన్టీఆర్ గారి సన్ బాలకృష్ణ ఉన్నారు. సో బట్ స్టిల్ నాకంటూ ఒక ప్లేస్ ఏర్పరచుకోవడం నేను ప్రయత్నించాను తప్ప నేను వాళ్ళలాగా ఉండాలనో వాళ్ళని కంపేర్ చేసుకోవాలని వాళ్ళని బీట్ చేయాలి ఏమి ఎప్పుడు నాకు ఆ దృక్పథమే లేదు. సో అందుకే నాకు ఒక మేనేజరు, ఒక చాలా కొద్ది టైం పనిచేసిన ఒక మేనేజరు, చిరంజీవి గారు ఈ సినిమాలో ఈ జాకెట్ వేశారు కాబట్టి మనం ఆ జాకెట్ వేయాలి, మనం డాన్స్ మాస్టర్ చిరంజీవి గారు డాన్స్ మాస్టర్ని పెట్టుకోవాలి, మనం ఎట్లాగైనా సరే వాళ్ళ టీంని పెట్టుకొని మనం ఒక హిట్ ఇవ్వాలి అని అన్నప్పుడు వెంటనే పనులను తీసాను. చేశారు. అటువంటి ఐడియాలు ఉన్నదంతా నేను ముందుకు వెళ్ళలేను నేను. అవును, జస్ట్ ఇట్స్ నెగటివ్ ప్రెషర్ చాలా. అవును, ఇప్పుడు ప్రెషర్ అయినా అర్థం చేసుకో. చిరంజీవి గారు అండి, నేను సురేష్ అండి, నేను ఐ డోంట్ వాంట్ టు కంపేర్ మై సెల్ఫ్. ఆయన కాశ్మీర్ వెళ్ళాడని చెప్పి ప్రొడ్యూసర్ని తోలి నేను కాశ్మీర్కి తీసుకెళ్ళి షూటింగ్ తీసుకెళ్ళి ఎందుకండి? మన పక్కన ఉదయగిరిలో షూటింగ్ చేసుకుంటే చాలండి మనకి హ్యాపీ. అంటే దాన్ని ఎలా ఇంట్రెస్టింగ్గా చేయాలని కూర్చొని ఆలోచిద్దాం, దాని మీద ఒక 1 వీక్ సిట్టింగ్ వేద్దాం. ఉదయగిరిలో షూటింగ్ చేసినా ఎట్లా జనాన్ని చూసేటట్టు చేయడం అనేది, లెట్ us వర్క్ ఆన్ దట్. సో దట్ యూస్ టు బి మై వ్యూ పాయింట్ అండి. ఇది చాలా మందికి ఎక్కేది కాదు, అర్థమయ్యేది కాదు. అంటే కొంచెం గేర్ అనుకుంటారు. అవునండి, తిమురు జాస్తి అని ఫీలింగ్ 100%. నాకు ముందు నుంచే నాకు గేర్ అని పేరండి, తమిళ్లో తిమురు, ఇక్కడ గేర అంతే. ఎందుకంటే నేను నిజం మాట్లాడతానండి. మీరు డిఫరెంట్ అంటే నేను చిన్న తార్కాణం చెప్తాను, నా ఫిలాసఫీసు, నా పిచ్చి ఫిలాసఫీ. నేను ఒక హోటల్లో టేబుల్ మీద కూర్చున్నానంటే నేను కూర్చోక ముందు ఆ టేబుల్ ఎంత నీట్గా ఉందో నేను కూర్చొని తినిన తర్వాత కూడా అంత నీట్గా తయారు చేసిన తర్వాత లేస్తానండి. దానికి వెయిటర్ ఉన్నాడు కదా, వాడి పని వాడు చేసుకుంటాడు కదా, ఇవన్నీ కామెంట్లు చాలా వచ్చాయి. కానీ నా బాధ్యత, కనీస బాధ్యత నేను చేయాలంటే నా దృక్పథం. ఎందుకంటే కొంచెం జాపనీస్ ఫిలాసఫీ నేను ఫాలో అవుతానండి. కైజన్, కాన్స్టెంట్ అండ్ నెవర్ ఎండింగ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆల్వేస్ లీవ్ థింగ్స్ యాజ్ దే వేర్. ఎలా ఉండేవో అలా వదలడం నీ బాధ్యత, భూమి మీద కానీ, టేబుల్ మీద కానీ, లేకపోతే జీవితంలో కానీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఒక పేపర్ నాప్కిన్ నా చేతికి ఇచ్చారంటే సాయంత్రం వరకు అది పనిచేస్తాను నాకు. వృక్షో రక్షతి రక్షిత. ఎందుకంటే ఎన్ని చెట్లు కొడితే ఎన్ని పేపర్ నాప్కిన్లు ఈరోజు వస్తున్నాయండి. ఇంతకుముందు మనం టవల్స్ వాడేవాళ్ళం, సాయంత్రం వెళ్ళి దాన్ని ఉతుక్కోవాల్సి వస్తుందని చెప్పి ఈరోజు మనం నాప్కిన్లు స్టైల్గా మనం వాడడం స్టార్ట్ చేసాం. అందుకే ఆ ఒక నాప్కిన్తో వీలైనంత వరకు నేను ఆ రోజంతా గడిపేయడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ మీరు సొంతంగా అలవర్చుకున్నవి? సొంతంగా. ఇది కైజన్ ఎలా ఇంట్రొడ్యూస్ అయ్యారు మీరు? బికాజ్ ఐ స్టార్టెడ్ వాచింగ్ జాపనీస్ ఫిల్మ్స్, బుడోకాయి ఫిల్మ్స్ అని, సమురాయి ఫిల్మ్స్, అవన్నీ అక్కడ మెల్లగా నాకు చిన్న ఒక ఎక్స్పోజర్ దొరికింది. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ రీడింగ్ అబౌట్ జాపనీస్ ఫిలాసఫీస్ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్సో చున్జు, ఆర్ట్ ఆఫ్ వార్, చైనీస్ ఫిలాసఫీ. నేను ఎక్కువ ఈస్టర్న్ ఫిలాసఫీస్ ఎక్కువ నమ్ముతానండి. బికాస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అపార్ట్ ఫ్రమ్ వైకింగ్స్ దెర్ ఈస్ నో కల్చర్ ఆర్ హెరిటేజ్ ఫర్ వైట్ పీపుల్.